నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలామందికి కూడా కొంత అర్జెంటుగా మనీ అనేది కావాల్సి వస్తుందండి. అంటే ఏదైనా సరే ఇమీడియట్గా కొంత హాస్పిటల్ ఖర్చులు కానీ, లేదంటే కనుక స్కూల్ ఫీజు కానీ, ఏదైనా సరే ఒక అర్జెంటుగా మనీ కావాలి. మనకి కొంత పెద్ద అమౌంట్ అండి. అసలు మామూలుగా ఒక 10,000 20,000 రెడీ చేయడమే చాలా కష్టం. మనకి ఒక 1 lakh నుంచి 2 lakhs లోపు ఎవరికైతే కనుక మనీ కావాలి అని అనుకుంటున్నారో ఇన్స్టెంట్గా, వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా నాకైతే కనుక అర్జెంటుగా నేను చేసిన తర్వాత నాకు ఒక మంచి రిజల్ట్ వచ్చిందండి, సక్సెస్ అయ్యింది. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అనమాట. మీరు కూడా ఈరోజు అండి, అంటే ఈరోజు శుక్రవారం, ఈరోజు చాలా మంచిది, ఈరోజు ట్రై చేసి చూడండి. ఇంకా పరిహారం ఏంటి అనేది చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఇంకొక గుడ్ న్యూస్ అండి. అంటే మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము. ఇన్ని రోజుల నుంచి ఎలా అయితే కనుక బాబా వీడియోస్ కానీ, పరిహారాలు కానీ చూస్తూ ఉన్నామో, ఆ ఛానల్స్ని ఎలా అయితే ఆదరించారో, అలాగే మీ అందరి కోసము కూడా ఒక గిఫ్ట్తో పాటు, అంటే బాబా గారి విభూది ఫోటోతో పాటు మీ అందరికీ కొరియర్ చేయాలన్న ఆలోచనతో నేను ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అంటే చాలామంది కూడా ఇంతకుముందు అడిగారండి, విభూతి పంపించండి అని. అప్పుడు ఒట్టి విభూతి మాత్రమే పంపించడానికి కుదరలేదు, కొరియర్ చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని బాబానే కల్పించారని అనుకుంటున్నానండి. అందువల్ల మీరందరూ కూడా ఈ ఛానల్ కూడా చూడండి. ఇంకా ఆ ఛానల్ పేరు ఏంటి అని అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. శారీస్ చూడండి, నచ్చితే కనుక మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. ఇంకా అంతేకాకుండా అండి, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనీ కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు ప్రయత్నిస్తూ ఉంటాం. ఇన్స్టెంట్గా అండి డబ్బు అనేది అవసరం లేకుండా ఎవరికి ఉంటుందండి? ఎలాంటి వాళ్ళకైనా సరే, మధ్యతరగతి వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా, ఉన్న వాళ్ళకైనా సరే ఇన్స్టెంట్ మనీ అనేది, అర్జెంటుగా మనీ అవసరం అనేది ఉంటుంది. ఆ సమయాన్ని మన చేతిలో ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనం అందరి దగ్గర కూడా అడుగుతూ ఉంటామండి. ఎవరి దగ్గర? మన అయిన వాళ్ళ దగ్గర అడుగుతాం, ఫ్రెండ్స్ దగ్గర అడుగుతూ ఉంటాం. మనకి అటువంటి సమయంలో సమకూరకపోవచ్చు. అందువల్ల మన విశ్వాన్ని నమ్ముకుంటూ ఒక చిన్న పరిహారాన్ని, అంటే ఒక చిన్న మేనిఫెస్టేషన్ అండి. ఇది ఒక వాటర్ మేనిఫెస్టేషన్ ప్లస్ ఏంజల్ నెంబర్తో కూడిన ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా నాకు ఇది జరగలేదు అని అన్న వాళ్ళే ఉండరు. కాకపోతే కొంతమందికి తొందరగా, అంటే ఒక 1 hourలో జరగచ్చు, 2 hoursలో జరగచ్చు, ఒక 1 dayలో జరగచ్చు. అలా మన టైంను బట్టి, మనకి టైం కూడా మంచిగా ఉందనుకోండి, వెంటనే ఇన్స్టెంట్గా, అంటే ఒక 10 నిమిషాల్లో కూడా ఆ 2 lakhsకి సంబంధించిన రిజల్ట్ అనేది కనిపించవచ్చండి. ఇంకా ఆ పరిహారం ఏంటి అని అంటే, మీరు ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో 1111 అని చెప్పి 4 ఒకట్లు వేయండి. ఈ 1111 అనే ఏంజల్ నెంబర్ గురించి కూడా మీకు ఇంతకుముందు కూడా మన ఛానల్లో చూసామండి. అంటే ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అందువల్ల మనీ పరంగా కానీ, నిజంగా మనకు కావాల్సిన విషయాలు దక్కించుకోవాలని అన్నా కూడా ఈ 1111 అనే నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల 111 అని చెప్పి వేసి, కింద మీకు ఎంతైతే మనీ కోసం మీరు అడుగుతున్నారో, అంటే అండి చాలా ఎక్కువగా నాకు 1 కోటి రూపాయలు కావాలి, 10 కోట్లు కావాలి, 20 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి అని అడిగితే విశ్వం మన దగ్గరికి చేర్చడం అనేది చాలా కష్టం అండి. అది మనకే తెలుస్తుంది అది అత్యాశ అని. ఎంతవరకు మనం అడగగలం, ఎంతవరకు మనకు అవసరము అనేది ప్రపంచానికి కూడా తెలుసండి. వీళ్ళు కావాలని అడుగుతున్నారు, అత్యాశ పడుతున్నారు అని చెప్పి ప్రపంచం మన దగ్గరికి చేర్చడానికి కూడా ఆలోచిస్తుందండి. అందువల్ల అవసరాన్ని బట్టి, మన అర్హతని బట్టి మనం కూడా అడగడం అనేది చేస్తే కనుక నిజంగా వెంటనే ఫలిస్తుందండి. ఇలా ఒక పేపర్ మీద ఒక రెడ్ కలర్ పెన్నుతో రాయండి ఫ్రెండ్స్. నెంబర్ అంటే 111 అని చెప్పి వేసి, 2 లక్షల రూపాయలు దక్కినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి ఒక రెడ్
రెడ్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో వైట్ కలర్ పేపర్ మీద ఇలా రాయండి. రాసిన తర్వాత మీరు మనసులో మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీకు ఎంతైతే మనీ కావాలో, మీకు 1 lakh కావాలో, 50,000 కావాలో, నేనైతే 2 lakhs కోసం చేశానండి. చాలామంది మనకి మేనిఫెస్టేషన్ గురించి మనం తెలియజేస్తూ ఉన్నాము, మనం ట్రై చేసామా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక నమ్మకంతో, ఎంత నమ్మకము అని అంటే ఆ 2 lakhs అనేది మనకి దక్కితే విశ్వం అనేది వెంటనే మన దగ్గరికి చేరిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాంటి హ్యాపీతో మీరు ఆ పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత ఇంకా మీరు ఒక్కసారి ఆ పేపర్ని మడవకూడదండి, అలాగే ఉంచండి. అలా ఉంచేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఈ పేపర్ మీద, ఒక టేబుల్ మీద కానీ ఎక్కడైనా సరే ఈ పేపర్ని పెట్టండి. పెట్టి ఆ పేపర్ మీద ఈ వాటర్ గ్లాస్ని, అంటే గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి. ఆ వాటర్ని మాత్రం మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. అంటే అరచేతిలో పెట్టుకొని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఈ మనీ అనేది నాకు దక్కినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత ఆ రాసిన పేపర్ మీద ఈ గాజు గ్లాసు, వాటర్తో ఉన్న గాజు గ్లాసుని పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఒక 1 hour కానీ 2 hours కానీ, లేదంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు చేసుకోండి, రాత్రిలోపు చేసి ఈరోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి ఆ పేపర్ని, ఆ వాటర్ని. ఆ తర్వాత అండి తెల్లవారుజామున ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని మన వాటర్ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి అందరికీ కూడా అలాంటివి బ్రష్ చేసిన తర్వాత ఆ వాటర్ని మీరు తాగేసేయండి ఫ్రెండ్స్. నిజంగా అండి మనీ పరంగా మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వెంటనే తొలగడానికి ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ పేపర్ని మీరు కావాలి అని అనుకుంటే మీరు మనీ వచ్చేంత వరకు కూడా మీరు మనీ పర్సులో పెట్టుకోవచ్చు. ఆ పేపర్ని ఫోల్డ్ చేసి, లేదు మీకు వెంటనే మనీ దొరికింది, వెంటనే ఒక 1 hourలోనే నాకు మనీ వచ్చేసింది అని అనుకున్న వాళ్ళు ఆ పేపర్ని మీరు మామూలుగా చించేసి డస్ట్బిన్లో పడేసేయచ్చండి. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది అద్భుతం అనే ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.